నమస్తే, ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచికి స్వాగతం, సుస్వాగతం. టేస్టీ అండ్ స్పైసీ నాన్ వెజ్ వంటలతో మన అభిరుచి సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ మసాలా వంటలు. టేస్టీ అండ్ స్పైసీ నాన్ వెజ్ వంటలు చేయడానికి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. ముందుగా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేయబోతున్నారు పరిచయం చేసుకుందాం. మీ పేరు? స్వప్న అండి. స్వప్న, ఎక్కడి నుంచి వచ్చారు? హోల్ సిటీ అండి. హోల్ సిటీ నుంచి వచ్చారా? మీరు జాబ్ చేస్తుంటారా? లేదండి, హౌస్ వైఫేనా? ఓకే. మీరు? చైతన్య. చైతన్య, ఎక్కడి నుంచి వచ్చారు? అల్వాల్ హిల్స్. ఓకే. సో మీరు ఇద్దరు ఎవరు ఫస్ట్ చేస్తారు? మీరే చేస్తారా? ఓకే. మరి ఏం చేస్తారు? చిక్కుడు మటన్ కర్రీ అండి. చిక్కుడు మటన్ కర్రీ. ఓకే, చిక్కుడు మటన్ కర్రీ. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? చిక్కుడు మటన్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన చిక్కుడు 1 కప్పు, ఉడికించిన మటన్ 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, టమాటో 1, పచ్చి కొబ్బరి కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, స్టార్ట్ చేసేద్దామండి. ఓకే అండి. ఓకే, స్టవ్ ఆన్ చేసేద్దాం. హైలో ఉంచిన పాన్ వేడెక్కాలి కాబట్టి కొంచెం హైలో పెట్టండి. ఆయిల్ వేసుకుందామండి. ఓకే. చిక్కుడుకాయలు ఏంటి ఉడకపెట్టుకున్నారా? అవునండి, తొందరగా అయిపోతుందని ఉడకపెట్టుకున్నారు. సో ఏమేమి వేసారో ఉడకపెట్టడానికి? కొద్దిగా పసుపు అండి, కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించాను. పసుపు సాల్ట్ వేసి మెత్తగా అయిపోయేలా ఉడకాలా, లేకపోతే కొంచెం ఉడికినట్టుగా అయితే? మామూలుగా ఉండండి, మళ్ళీ మనం ఇక్కడ ఉడికిస్తాం కాబట్టి మరి మెత్తగా అయిపోవాల్సిన అవసరం లేదు. కొంచెం ఉడికినట్టుగా అయితే ఇక్కడ మళ్ళీ మనం చేసుకుంటాం కాబట్టి అవుతుంది. ఓకే. సో కుక్కర్ లో ఉడకబెట్టారు అవి? అవునండి. ఆనియన్స్ వేసుకుందాం. వేసుకోండి. సో మటన్ కూడా ఉడికించేసినట్టున్నారు కదా? అవునండి. పసుపు ఇంకా కొద్దిగా సాల్ట్ వేసాను. పసుపు సాల్ట్ వేసి ఉడికించారు. సో ఎన్ని విజిల్స్ వచ్చేదాకా ఉంచుకున్నారు? 3 విజిల్స్ పెట్టండి. సో చిక్కుడుకాయలకి ఏంటంటే 1 విజిల్ వస్తే చాలు. మరి 3 విజిల్స్ వచ్చేదాకా అయితే మెత్తగా అయిపోతుంది కాబట్టి 1 విజిల్ వచ్చేదాకా ఉంచితే చాలు. బట్ మటన్ మాత్రం ఒక 3 విజిల్స్ వచ్చేదాకా. పసుపు వేసారు, ఇంకా సాల్ట్ అండి. ఓకే, పసుపు ఉప్పు వేసి మటన్ ని ఉడకనిచ్చారు అంతే. సో ఉల్లిపాయలు మగ్గిపోయినట్టున్నాయిగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఓకే. మీరేం హౌస్ వైఫేగా? హౌస్ వైఫ్ అండి. పసుపు వేసుకున్నాం. పసుపు, సో పసుపు కూడా వేసేసుకున్నాం. నెక్స్ట్ టమాటా వేసుకుందాం అండి. వేసే సో టమాటాలు కొంచెం మగ్గాలి. అవునండి, కొంచెం లిడ్ పెడితే మగ్గుతుందండి. ఓకే అండి. మీరు ఉప్పు వేసారు కదా, టమాటోలు అక్కడక్కడ ఉండిపోతుందేమోనని కలుపుతున్నా. ఓకే, కాసేపు మగ్గితే సరిపోతుందా? ఓకే. సో అయిందేమో చూద్దామా? చూద్దాం. పచ్చిమిర్చి వేసుకున్నాం. ఓకే, పచ్చిమిర్చి వేసేసాము. ఇంకేమయ్యాలి? కొద్దిగా ఇది కొంచెం మగ్గాలి. కారం వేసుకున్నాం అండి. కొద్దిగా సాల్ట్ అండి. ఇప్పుడు 3 థ్రెడ్ జ్యువెలరీస్ అన్ని వాళ్ళే చేసేసుకుంటున్నారు కదా, ఇది మీరే చేసేసుకున్నారా? అవునండి. నాకు అలా తెలిసిపోతూ ఉంటాయి. ఈ మధ్య థ్రెడ్ జ్యువెలరీ అందరూ ఎవరి కాళ్ళు సెల్ఫ్ వాళ్ళే చేసేసుకొని మొత్తం రెడీ అయ్యి వచ్చేస్తున్నారు. మీరేంటి అంత సీరియస్గా ఉండేస్తున్నారు? ఏం లేదండి, సడన్ గా చూసేటప్పుడు మటన్ వేసుకున్నాం. బాయిల్ చేసిన మటన్. ఓకే. నేనేమో థ్రెడ్ జ్యువెలరీని మిమ్మల్ని పోడుతూ ఉంటే మీరేమో వేరే పనిలో బిజీగా ఉన్నారు. ఓకే. ఉడికిచ్చిన చిక్కుడు ముక్కలు వేసుకున్నాం అండి. ఉడికిచ్చిన చిక్కుడు ముక్కలు వేసుకున్నారు, వేసుకోండి. ఈ డిష్ మీ ఇంట్లో ఎవరికైనా బాగా ఇష్టమైందా? చేశానండి. అంటే ఎవరికైనా బాగా ఇష్టమైన డిష్ అని అడుగుతున్నాను.
మీ వారికి కానీ కామన్ గా చేసాను. కామన్ గా చేశారు. ఓకే, పర్లేదు. కొద్దిగా వాటర్ వేసుకున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేస్తారా? కొద్దిగా. చాలా మీకు అన్ని చిక్కుడుగాయలు అవన్నీ వేసాక వాటర్ పడుతుందని అనిపించింది కదా, ఇందాక మటన్ వాటరే సరిపోతుందేమో అనుకున్నారు కదా? అవునండి. ఒక 2 minutes అండి. లిడ్ క్లోజ్ చేద్దామా? ఓకే, కాసేపు ఉడకనిద్దాం. సో ఉడికిపోయినట్టు చూద్దామండి. ఉడికిపోవడం కంటే దగ్గరికి అయ్యి ఉంటుందేమో చూద్దామా? కరెక్ట్. కొద్దిగా కొబ్బరి తురుము వేసుకోండి. కొబ్బరి తురుము ఇది. కొద్దిగా గరం మసాలా అండి. కొద్దిగా గరం మసాలా. ఇంకేమైనా వేసేది ఉందా? అంతే. లేదండి, కొత్తిమీర వేసేసుకుందాం అండి. కొత్తిమీర. సో ప్లేటింగ్ కాదు, ముందే వేసేసుకుంటాం. ముందే వేసేసుకుంటాం. చిక్కుడు మటన్ కర్రీ అండి. చిక్కుడు మటన్ కర్రీ రెడీ. మరి దీని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? చిక్కుడు మటన్ కర్రీ తయారీ విధానం. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, టమాటో ముక్కలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, కారం, ఉడికించిన మటన్ వేసి ఉడకనివ్వాలి. తర్వాత ఉడికించిన చిక్కుడు వేసి కొద్దిగా నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత పచ్చి కొబ్బరి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిక్కుడు మటన్ కర్రీ రెడీ. చిక్కుడు మటన్ కర్రీ రెడీ. మరి దీన్ని టేస్ట్ చేయాలంటే ఎగ్జాక్ట్లీ వెల్కమ్ రావు గారు. హలో అండి. హలో 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 చెప్పండి. సో చిక్కుడు మటన్ కర్రీ అండి. ఓకే, సో వచ్చేసారు. ఓ ఇవాళ తిన్నారా? ఓకే, మీరు తిన్నారా? ఓకే, ఓకే, మనకి ఆ బంపర్ ఆఫర్ కూడా. మీరు కూడా అన్నారు. సో నెక్స్ట్ డిష్ చూసిన తర్వాత మనం జడ్జ్మెంట్ చెప్తాం. ఓకే దెన్ మరి వెయిట్ చేద్దాము. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. కొద్దిగా పెసరపిండి తీసుకుని అందులో కాస్త పెరుగు వేసుకుని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకుని ముఖానికి, మెడకి మృదువుగా అప్లై చేసుకుని ఒక 15 నిమిషాల పాటు సున్నితంగా మర్దన చేసుకుంటూ ఉండాలి. దాని తర్వాత చల్లటి నీళ్లతో కనుక వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే ముఖం మీద ఉన్నటువంటి ముడతలు తగ్గడమే కాకుండా ఒక మాటలో చెప్పాలంటే ఆరోగ్యవంతమైన హెల్దీ స్కిన్ మీ సొంతం అవుతుంది. ఓకే చైతన్య గారు, మీరేం చేయబోతున్నారు? బీరకాయ రొయ్యల కూర. బీరకాయ రొయ్యల కూర. సో మరి గట్టి పోటీ ఉంటుందా? ఓకే, మాటల్లో కాదు చేతల్లో చూపిస్తా అంటున్నారు. బీరకాయ రొయ్యల కూర. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? బీరకాయ రొయ్యల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 1 కప్పు, రొయ్యలు 1/2 కిలో, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టమాటో 1, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, స్టార్ట్ చేసేద్దామండి. ఓకే, సో మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. హైలో ఉంచుతున్నాను. ఆయిల్ వేసుకుంటారు. జీలకర్ర, ఆవాలు. ఓకే, అవి కొంచెం వేగాక ఉల్లిపాయలు. ఇవి కొంచెం వేగాక ఉల్లిపాయలు వేసుకుంటారు. చాలా జీలకర్ర, ఆవాలుని చాలు. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, ఆవాలు, జీలకర్ర వేసేసాము. సో ఇవి కొంచెం వేగిపోవాలి. సో జనాలు ఏమనుకుంటారు తెలుసా, మన ఇద్దరం కాలేజ్ మేట్స్ ఏమో, అందుకే భావన చెవిలోనే చెప్తుంది ఏమైనా సరే ఆవిడని అనుకుంటారు. అబ్బో, మీరు జోక్ చేసినా కూడా మీరు నవ్వట్లేదండి. ఓకే, ఇంకా నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫేనా? ఓకే, పసుపు. ఆవాలు జీలకర్ర కంటే పసుపు బాగానే వేశారు. ఓకే,
టమాటోస్ ఇవి కూడా కొంచెం మగ్గాలి. ఓకే, ఇంకా నెక్స్ట్ రొయ్యలు వేస్తారా? ఇవి కాసేపు ఉడకాలి. సో లిడ్ క్లోజ్ చేసేద్దామా? ఓకే, మరి కాసేపు ఉడకనిద్దాం. సో ఉడికిపోయేమో చూద్దామా? బీరకాయ ముక్కలు నీళ్లు పోయాలా? అవసరం లేదా? అవసరం లేదా? సో ఉడికిపోతుంది అలాగే. ఓకే, కారం వేసి చాలా. ఇంకా నెక్స్ట్ ఏం వేయాలి? సాల్ట్. సో బీరకాయ ముక్కలు కూడా మగ్గిపోయినట్టున్నాయిగా. కొన్ని వాటర్ చెప్పండి. ఇంకేమన్నా వేసేది ఉందా? గరం మసాలా. ఇంకా అయిపోయిందా? ఇంకేమన్నా చేయాలా? ధనియాల పౌడర్ వేసుకోండి. కొత్తిమీర. సో ఇంకా అయిపోయినట్టే, అంతేగా? బీరకాయ రొయ్యల కూర. ఓకే, థ్యాంక్ యూ. బీరకాయ రొయ్యల కూర రెడీ. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? బీరకాయ రొయ్యల కూర తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, టమాటో ముక్కలు, రొయ్యలు వేసి ఉడకనివ్వాలి. తర్వాత బీరకాయ ముక్కలు, కారం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి గరం మసాలా, ధనియాల పొడి వేసి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీరకాయ రొయ్యల కూర రెడీ. బీరకాయ రొయ్యల కూర గుడ్ కాంబినేషన్. ఎస్, సో ట్రై చేయండి. ఇది కూడా మన ఇద్దరికి. ఓకే, వెరీ డిఫికల్ట్. ఓకే, ఫైన్. రెండు చాలా బాగున్నాయి. కానీ మైనస్ అండ్ ప్లస్. మైనస్ ఏంటంటే దీంట్లో కొంచెం ఉప్పు లిటిల్ బిట్ షార్ప్ గా ఉన్నది. ఇంకా ప్రాన్స్ కొంచెం ఎవరు చేశారు? ప్రాన్స్ మీరు చేస్తారా? ప్రాన్స్ కొంచెం ఇంకా ఉడకాలి ఇంకొంచెం. ఐమ్ రైట్. ఇంకోటి ఏంటంటే మటన్ చిక్కుడుకాయ కూర, మటన్ సాఫ్ట్, నైస్ అండ్ జ్యూసీ, మంచి గ్రేవీ కూడా చాలా టేస్ట్గా ఉన్నది. ఇది ఇంకా కొంచెం ఉడికి ఉంటే ఇది ఫస్ట్ వచ్చేది. ఎందుకంటే ఆ బీరకాయ ఇంకా దిగలేదన్నమాట. ఇంకా కొంచెం కుక్ చేస్తే ఆ బీరకాయ తోటి యాక్చువల్లీ ప్రాన్స్ చాలా బాగుంటుంది చేసింది. మేబీ కొంచెం రిలాక్స్డ్ గా చేస్తుంటే. ఇంకోటి దీంట్లో టమాటాలు వేస్తారా? ఇంకా కొంచెం పడితే. ఎప్పుడు సీ ఫుడ్ కి కొంచెం పులుపు ఉండాలి. ఆ పులుపు ఉంటే ఆటోమేటిక్ గా టేస్ట్ బాగా వస్తుంది అనమాట. సో అది తక్కువ అనమాట. సో మటన్ చిక్కుడుకాయ కూర, గుడ్, చాలా బాగుంది. ఓకే, కంగ్రాచులేషన్స్ అండి. ఓకే, హోటల్ దస్పల్లా హైదరాబాద్ నుంచి కపుల్ బఫే కూపన్ అండి. జంటగా కుమ్మేయండి బఫే. ఓకే, కంగ్రాట్స్. మీకు అభిరుచి నుంచి ఒక గిఫ్ట్. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా.
వర్షాకాలంలో ఈగల బెడద బాగా ఎక్కువగా ఉంటుంది కదండి, అందుకే ఆ ఈగల్ని తగ్గించుకోవడానికి ఈ చిట్కా ఫాలో అయిపోండి. కొద్దిగా నీళ్లు తీసుకుని అందులో కర్పూరం బిళ్ళలు వేసుకుని బాగా డిజాల్వ్ అయిన తర్వాత ఆ నీళ్ళని ఈగలు ఎక్కువగా ఎక్కడుంటాయో ఆ ప్రాంతంలో కనుక చల్లినట్లయితే ఇక ఆ ప్రాంతంలోకి ఈగలు అసలు రానే రావు. ఇప్పుడు కారం కారంగా సో రావు గారు కారం కారంగా ఏం చేయబోతున్నారు? కారం కారంగా వాళ్ళకి కీమా పరాటా. కీమా పరాటా. వావ్, మామూలుగానే పరాటా మేము చక్కగా అలా ముంచుకొని తింటూ ఉంటాము. ఆ కీమా సేవ, అంటే ఇంకా డబుల్ బంపర్. కీమా, ఎస్, డబుల్ బంపర్ నిజంగాని. సో కీమా పరాటా అవునండి. చూద్దాం ఎలా చేస్తారో. మరి కీమా పరాటాకు కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. కీమా పరాటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, కీమా 1/2 కిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. రావు గారు స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసేద్దాం. ఎస్, ఫస్ట్ ఆన్ చేసుకుందాం. బాగా వేడెక్కనండి. ఫస్ట్ ఆయిల్, కొంచెం ఆయిల్. కీమా రానే. అవునండి, కీమా రాగా చేసుకుంటాం. సైడ్ బై సైడ్ మనం డో కూడా మిక్స్చర్ కూడా చేసుకుందాం. అది వేడెక్కుతూనే ఉంటుంది. ఫస్ట్ కొంచెం మైదా, కొంచెం నూనె, కొంచెం సాల్ట్, సో ద మీన్ టైం కొంచెం జింజర్ గార్లిక్. ఓకే, నెక్స్ట్ కీమానేనా? కీమానండి. సరే, చాలా ఫాస్ట్ గా కలర్ మారిపోద్ది కదా వేయంగానే. ఇప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం కారం, అంటే మీకు కారం ఎంత కావాలంటే అంత, కొంచెం గరం మసాలా వాసన, నీసు వాసనకి. సో తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్నా మొత్తం అయిపోయినట్టే, ఇంకా వేసేసినట్టే. అవునండి, అంతే. ఓకే, ఇది కొంచెం ఉడకాలి కదా. ఓకే. సో సో ఈలో మనం పిండి కలుపుకుంటామా? అవునండి, కొంచెం నీళ్ళు పోయండి, కొంచెం ఉడకనండి. ఇందులోనే పిండి. ఇప్పుడు అది కుక్ అవుతూనే ఉంటుంది. దీంట్లోపల మనం పిండి కలుపు. చూడండి. చాలు చాలు. వాటర్ ఎక్కువైతే ఇలా పిండి యాడ్ చేసుకోవచ్చు. సో ఇది రెడీ అన్నట్టు సాఫ్ట్గా ఉన్నది. ఇది ఒక 10-15 మినిట్స్ పెడితే మనకి చపాతీ పరాటా చేసేప్పటికి బాగుంటుంది అనమాట. సో దీని లోపల ఇది కూడా మనకి రెడీ అయిపోతుంది అన్నమాట. సో ఒక 10 మినిట్స్ నాననిద్దామంటారు. అవునండి. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మన రోజువారీ పనుల్లో భాగంగా కళ్ళే ఎక్కువగా అలసటకు లోనైపోతూ ఉంటాయి. మరి కళ్ళకు బాగా అలసటగా అనిపించినప్పుడు కొద్దిగా కొబ్బరి నూనె తీసుకుని కళ్ళ మీద మృదువుగా మర్దన చేసుకుని ఒక 10 నిమిషాల పాటు రిలాక్స్ అయినట్లయితే ఈ అలసట అనేది తగ్గిపోతుంది. చిట్కా చూసారు కదా. ఓకే రావు గారు, రెడీ అయిపోయినట్టే అనుకుంటా. ఫ్రైగా అయిపోయిందండి. ఒక స్పూన్ చూడండి. సో ఉడికిపోయినట్టే. అవునండి, ఆల్మోస్ట్. ఇది మనం కొంచెం మిక్సీలో కొడతాం, ఎందుకంటే కొంచెం స్టఫింగ్కి మీకు ఇలా ఉంటే మీకు సాఫ్ట్గా ఉంటుంది మీకు. సో దానివల్ల ఇది కొంచెం మిక్సీలో కొట్టి కొంచెం బాగా ముద్దగా చేసుకుంటే సో మనకి స్టఫింగ్కి బాగుంటుంది అనమాట, స్మూత్గా వస్తుంది మీకు పరాటా. కొంచెం ఇదైంది కదండి, ఇది ఒక 2 మినిట్స్ చల్లారిన తర్వాత మిక్సీ పడతారు. మిక్సీ పడదామంట. రావు గారు చల్లారిపోయినట్టుగా ఇంకా. అవునండి. సో చూద్దాం ఇప్పుడు. సో ఆల్మోస్ట్ అయిపోయినట్టు.
ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసి కలుపుకుందాం. ఓకే. సో ఈ స్టఫ్ని పరాటాల్లోకి పెడతారు కాబట్టి కొత్తిమీర కూడా మధ్య మధ్యలో అలా తగులుతూ ఉంటుంది. అవునండి. సో ఇది సైడ్లో పెట్టుకుందాం. ఓకే. ఇప్పుడు మనం పరాటా. ఓకే. ఇప్పుడు మటన్తో చేశారు కదా, అలాగే కావాలంటే చికెన్తో కూడా చేసుకోవచ్చా? చికెన్, వెజిటబుల్, పొటాటోస్ అన్నితో చేసుకోవచ్చు అండి మీరు. సరే, ఒక్కటి అడగగానే రావు గారు మనకి 4-5 రకాలుగా హెల్ప్ చేశారనమాట. అంటే ఇప్పుడు నేను ఫ్యాట్ అమ్మో మటన్ తినొద్దు అని అనుకున్నాను అనుకోండి, సో చికెన్తో తినేయచ్చు. ఎస్. సో ఇది కూడా వద్దు అనుకుంటే వెజిటేబుల్స్తో కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ ఒకటి చేద్దాం. కొంచెం బాగా ఒత్తుకోవాలి. ఒకటి కాలుతూ ఉన్నప్పుడు ఇంకోటి చేసుకుంటారు. ఇప్పుడు కొంచెం కీమా తీసుకుందాం. అంతే. స్టఫింగ్ కావాలంటారు కదండి అందరూ. ఓకే. నేను ఇంకా కంగారు పడుతున్నాము అంత తీస్తే ఆగుతుందా అని. ట్రై చేద్దాం అంటే అందరూ భయపడతారు. మీకు వచ్చేస్తే లేండి, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి రోగం అని అంటే ఎలా, వాళ్ళకి అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు అసలు విషయం తెలియాలి. భయపడితే ఎలా అండి, కుకింగ్లో భయపడవద్దు. ఫెయిల్యూర్ అవుతుంది మళ్ళీ ఇంకోటి చేసుకోవాలి. కుకింగ్ ఇస్ నాట్ అ రాకెట్ సైన్స్ అండి. అంటే కొంచెం నిదానంగా, ఒకసారి తప్పైందంటే ఇంకోసారి చేసుకోవచ్చు. కానీ చాలా స్టఫ్ పెట్టినా అది బాగా కలిసిపోయింది బాగానే. అవునండి. అసలు ఇంతవరకు మీరు చేస్తున్నప్పుడైతే ఎక్కడా ఓపెన్ కాలేదు. అంటే కొంచెం జెంటిల్గా మనం చేసుకుంటే కరెక్ట్గా బాగా వస్తాయి. అంటే ఇప్పుడు నేను ఇంట్లో ఇంకా మెల్లిగా మీరు చేసుకోవచ్చు. అంటే 2-3 చేసిన తర్వాత మీకు ప్రాక్టీస్ అయిపోతుందండి. సో చాలా బాగా చేస్తారు ఇంట్లో అందరు, చాలా లేడీస్ చాలా బాగా చేస్తారు. ఇంకా నేను చేస్తే మా ఆవిడ చెప్తుంది, ఏంటి నువ్వు ఇంత లాగా వేసి మా మమ్మీ ఇంత బాగా చేస్తుందంట. మీరు షేపుల గురించి ఫస్ట్ ఏం కంగారు పడొద్దు. సో బాగా వచ్చింది అది. ఇప్పుడు ఆన్ చేసుకుందాం. కొంచెం వేడెక్కనండి. సో సైడ్లో మెయిన్ అంటే ఫస్ట్ మనం స్టఫింగ్ పెట్టుకున్నాం కదండి, మెల్లిగా సైడ్లో ఒత్తుకోవాలి. మీకు సైడ్లోనే లావుగా వస్తాయి. సో ఫస్ట్ సైడ్లో ఒత్తుకుని దాని తర్వాత మెల్లిగా మీరు మధ్యలో రోలింగ్ చేసేప్పుడు అన్ని బాగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. ఓకే. మైదా ఎలాగూ సాగుతుంది కాబట్టి ఇంకొంచెం ఈజీ అవ్వచ్చేమో కదా. చూడండి, కొద్ది ట్రై చేద్దాం. నేను స్టఫింగ్ ఎలా చూపిస్తాను మీకు. సింపుల్ అండి, కొంచెం సాఫ్ట్గా చేసుకోండి. సో బాగా వస్తుంది. చూడండి, సింపుల్గా ఇలా చేసుకొని మీకు కాన్ఫిడెన్స్. ఇందాక ఇలా చేసి స్టఫ్ ఇంత పెట్టగానే నాకు అప్పుడు డౌట్ వచ్చింది, అది ఎలా ఆగుతుంది అనేసి. ఎక్కువ పెట్టారు కదా మీరు పెట్టడమే. సో ఇప్పుడు మీకు ఇన్ కేస్ కాన్ఫిడెన్స్ లేకపోతే తక్కువ పెట్టుకోండి. ఓకే, చూడండి సింపుల్. దాన్ని రౌండ్ చేసేసుకొని ప్యాక్ చేస్తున్నారు ఫస్ట్ మీరు. దాని తర్వాత మీరు జెంటిల్గా ఎక్కడైతే ప్యాక్ చేస్తారో అది ఇందులో కలిసిపోయేలాగా రౌండ్ చేస్తున్నారు. దాని తర్వాత ఏం చేయాలంటే కొంచెం ఇది చేసుకొని సైడ్లో ఒత్తుకోండి. స్టఫింగ్ సెంటర్లో. ఓకే. స్టఫ్ అంతా మధ్యలో పెట్టుకొని చుట్టూ ఫస్ట్ ఒత్తేసుకోవాలి, ఆ తర్వాత ఇంకా కర్రతోటి మధ్యలో ఒత్తుతున్నారు. ఎస్. ఇది తిప్పుకోవాలా వద్దా? కొంచెం టైం పడుతుంది. సో దాని లోపల ఇది రోల్ చేసి చూపించారు జెంటిల్గా. ఇప్పుడు చూడండి సెంటర్లో కీమా ఉన్నది కదా, ఇప్పుడు ఇక్కడ బ్యాటర్ ఉన్నది అనమాట. సో ఇప్పుడు స్ప్రెడ్ చేస్తారు దాన్ని. అవును, చూడండి ఇది కూడా ఒక టెక్నిక్ లాగే ఉందండి చేయడానికి. ఇప్పుడు లైట్గా కుక్ అయింది అనమాట. అలాగా ఇప్పుడు ఫ్లిప్ చేసుకోవాలి. ఓ, ఇప్పుడు కావాలంటే కొంచెం స్లోలో పెట్టుకోండి. ఒక పక్క బాగా కాలింది కాబట్టి ఇంకొక పక్క తక్కువ. సో ఇప్పుడు చూడండి ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆయిల్ వేసుకోండి.
నేను పరాటా అంటే ఇలా పాయలు పాయలుగా వస్తేనే పరాటా అన్న ఫీల్ లో ఉన్నాను. లేదా అది లచ్చా పరాటా అంటారండి. లచ్చా పరాటానా? అంటే లేయర్స్ లేయర్స్ వస్తాయనేసా. ఓకే. చూడండి, కొంచెం ఫస్ట్ కొంచెం హైలో పెట్టుకొని లైట్గా కుక్ అయిన తర్వాత స్లోలో పెట్టుకోండి. ఓకే. ఎందుకంటే కొంచెం సైడ్లో కూడా మీకు కాలాలి. మంచి కలర్ వచ్చింది చూసారా. సో ఆల్మోస్ట్ ఆల్ డన్ అనుకుంటా. ఆల్మోస్ట్ కొంచెం కావాలంటే ఇంకా కొంచెం నూనె పోసుకోవచ్చు. ఓకే. చాలా డ్రైగా ఉన్నది కదా. సో ఆఫ్ చేసుకుందాం. దీంతో బేసిక్లీ మీరు పిక్కుల్లో లేకపోతే పచ్చిమిరపకాయలతోటి సైడ్లో కొన్నోళ్ళు అంటే వెజిటేరియన్ తోటి పెరుగు కూడా తినొచ్చు. మటన్ తోటి నార్మల్లీ డైరెక్ట్ గా తినచ్చు. ఎందుకంటే అది ఆల్రెడీ కర్రీ మీరు అంత స్టఫ్ పెట్టారు కాబట్టి. ఆ కత్తిని సో మన స్టఫింగ్ కూడా చూడొచ్చు కదా కట్ చేస్తే. చూడండి స్టఫింగ్ చూడండి. సూపర్. సో ఇలాగా కీమా పరాటా రెడీ. థ్యాంక్ యూ. మటన్ కీమా పరాటా రెడీ. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. కీమా పరోటా తయారు చేసుకునే విధానం: ముందుగా మైదాలో కొద్దిగా నూనె వేసి ఉప్పు తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కీమా వేసి వేయించాలి. దీనిలో ఉప్పు కారం గరం మసాలా వేసి వేగనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఒత్తుకుని మధ్యలో కీమా మిశ్రమాన్ని ఉంచి అంచులు మూసి పరోటాల్లా ఒత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, కీమా పరోటా రెడీ. మటన్ కీమా పరాటా రెడీగా ఉంది. టేస్ట్ చేయడానికి నేను కూడా రెడీగా ఉన్నాను. రావు గారు మీరే తినాలి, మీరు రెడీగా ఉన్నారు. దాని తర్వాత బా ఈ మీరు చేసిన వంటలు మాత్రం నేనే జడ్జినే. మీరు అన్నిటికీ ఇలా అంటారు, నేను తిని చూసి చెప్తాను. ఇంత మాట అన్నారండి. కాదా? మరి ఎలా అని మీరు అంటారు, యుద్ధం చేస్తాను. నాకు చాలా బాగా నచ్చితే మాత్రం అంటాను అంతే. నార్మల్ అంటే బాగుంది అంటాను. నిజంగా చాలా బాగుంది. బాగాలేదా? బాగుంది. మనం మామూలుగా పరోటా చేంజ్ చేస్తాము, గ్రేవీలోని ముంచుకుని అలా తింటాం. అలా కాకుండా ఇదేంటంటే డైరెక్ట్ గా తినేయచ్చు. ఇందులోనే అన్ని రకాలు వచ్చాయి, ఉప్పు కారం పులుపు తీపి, సో అంతా కలిసిపోయింది. చాలా చాలా థ్యాంక్స్ రావు గారు. సో డిఫరెంట్ గా ఉంది, బాగుంది, చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్ గా మీకు నచ్చుతుంది. సో ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఒకప్పుడు ఇళ్లలో ఎక్కువగా ఇత్తడి బిందెలని ఇత్తడి చెంబులని ఇలాంటివి కనిపించేవి. కానీ ఈ రోజుల్లో అవన్నీ తగ్గిపోయాయి. కానీ పూజకు మాత్రం ఇత్తడి వస్తువుల్ని మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. మరి వీటిని క్లీన్ చేసుకోవడం ఎలా అంటే, అగరబత్తి వెలిగించిన తర్వాత వచ్చిన నుసితో కనుక ఈ ఇత్తడి పూజ సామాగ్రి ఏదైనా ఇత్తడి వస్తువుని కనుక తోముకున్నట్లయితే ఆ మురికంతా కూడా పోయి అవి కొత్త వాటిలాగా తలతల్లాడుతూ ఉంటాయి. ఇప్పుడు షెఫ్ స్పెషల్. షెఫ్ స్పెషల్ ఎస్, చికెన్ జైపూరి. చికెన్ జైపూరి. సో జైపూరి స్పెషల్ అది అంటే అక్కడ ఎలా చేస్తారు, గరం మసాలాలు వేస్తారు, ఎలా పద్ధతిగా చేస్తారని చూపిస్తాం. ఓకే, అంటే కొన్ని డిషెస్ కి అలా పేర్లు ఉంటాయి కదా, అలా ఏమో అనుకున్నాను. సో మన అక్కడ డిష్ ఇది జైపూర్ చికెన్. ఓకే, జైపూర్ చికెన్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. జైపూర్ చికెన్ కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, టమాటో పేస్ట్ 1 కప్పు, సోంపొడి 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, స్టార్ట్ చేసేద్దాం రావు గారు. స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ వేడెక్కనండి. మీన్ టైం
ఇది మ్యారినేషన్ చేసి పెట్టుకోవచ్చు ఫర్ 1 hour. ఓకే. సో ఇప్పుడు మ్యారినేషన్ నేను చూపిస్తున్నాను ఇక్కడ. మీంటే మనకి మసాలాలు కూడా కలుస్తాయి. అవునండి. సో ఫస్ట్ కొంచెం ఉప్పు, కారం, కొంచెం పసుపు, కొంచెం సోంపు. సో ఇది మనం ఫస్ట్ మిక్స్ చేసి ఒక 1 hour వరకు పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. ఉప్పు కారం పడుతుంది, ఆ ఫ్లేవర్ కూడా ఉంటుంది అనమాట. ఓకే. ఇప్పుడు ఇది రెడీ అనమాట. సో పెనం కూడా వేడికిపోయినట్టుంది. అవునండి. సో పెనం వేడికిపోయింది, ఆయిల్ వేసేస్తున్నాం. ఆయిల్ వేసేస్తున్నాం. ఫస్ట్ ఉల్లిపాయ పేస్ట్. కొంచెం ఉప్పు వేసుకోండి. సో మీరు ఆల్రెడీ అక్కడ మేనేజ్ చేసిన దాంట్లో వేసారు, అది కాకుండా ఇక్కడ కూడా మళ్ళీ గ్రేవీ కావాలి కదా గ్రేవీ కోసం. నార్మల్గా ఆయిల్ ఆనియన్ పేస్ట్కి ఆయిల్ బాగా గుంజుతుంది అనమాట. ఓకే. మళ్ళీ కుక్ అయిన తర్వాత మీకు ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు జింజర్ గార్లిక్. ఓకే. ఆనియన్ హల్వా లాగా ఉన్నది కదా. ఆనియన్ హల్వాలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసారండి. అదే. ఇప్పుడు మనం కొంచెం పసుపు, కొంచెం కారం చూసుకొని, అంటే మీరు ఇప్పుడు కొంచెం యూ నీడ్ సమ్ లిక్విడ్ ఆల్సో. లైట్గా ఫ్రై అయిన తర్వాత ఓకే కొంచెం నీళ్ళు పోసుకుందాం. ఇప్పుడు వేయమంటారా? అవునండి. నేను టమాటో పేస్ట్ ఉన్నది, మీకు క్యాజునట్ పేస్ట్ ఉన్నది. ఎందుకు మీరు నా గురించి క్యాషనట్ పేస్ట్ చేసేసారా? ఎందుకంటే మీరు తినేస్తున్నారు కదా, కొంచెంగా నువ్వు కొంచెం నీళ్ళు పోయచ్చు. సో ఇప్పుడు ఉప్పు కారం పసుపు వేసాం కదా. ఓకే. ఇప్పుడు కొంచెం ధనియాల పౌడరు, దాని తర్వాత కొంచెం జీలకర్ర పౌడర్, కొంచెం గరం మసాలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చికెన్ మ్యారినేషన్ చేసాం కదా, చికెన్ వేసి కొంచెం రోస్ట్ చేసి కొంచెం నీళ్ళు పోయింది. చాలు. సో ఇది కుక్ కావడానికి ఒక 4 minutes అవుతుందండి. ఓకే. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మామూలుగా దోసకాయ కానీ బీరకాయ కానీ ఇలాంటివి ఒక్కోసారి చేదు వచ్చేస్తూ ఉంటాయి. చేదు వచ్చాయి కదా అనేసి చాలా మంది వాటిని పడేస్తూ ఉంటారు. అలా పడేయకుండా ఈ చిట్కా ఫాలో అవ్వచ్చు. ఏంటంటే కొద్దిగా ఉప్పు నీళ్ళలో కనుక ఈ బీరకాయ కానీ దోసకాయ కానీ ఏవైతే చేదు వచ్చాయో వాటిని ఉడికించుకున్నట్లయితే వాటిలో ఉన్నటువంటి చేదంతా పోతుంది. శుభ్రంగా కూర వండుకొని తినచ్చు. చిట్కా చూసారు కదా రావు గారు? అవునండి. చూడండి, కొంచెం మనం నీళ్ళు పోసాం కదా, సో బబుల్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఒకసారి కలుపుకొని టమాటో పేస్ట్ మళ్ళీ క్యాషనట్ పేస్ట్ కొంచెం, ఓకే, సో ఇప్పుడు కొంచెం క్యాషనట్ పేస్ట్. సో దీనివల్ల స్వీట్ రాదా? దీనివల్ల రిచ్నెస్ వస్తుంది, మీకు గ్రేవీ వస్తుంది, ప్లస్ మీకు ఆ కమ్మతనం, క్యాషనట్ టేస్ట్ కమ్మదనం వస్తుంది అంటున్నారు. ఎక్కువ కొంచెం వేస్తే చాలు. మీకు కలర్ చేంజ్ అయిపోతుంది ఇంటూ గోల్డెన్ కలర్.
ఆల్రెడీ మనం సోంపు పౌడర్ కూడా వేసాము, కానీ ఇంకా కొంచెం సోంపు ఫ్లేవర్ కావాలి. వేద్దామంటున్నారు. ఓకే. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది. అయిపోయింది అన్నమాట. కొంచెం స్లో చేసుకుందాం. చూడండి మంచి మీరే ఆస్వాదించేస్తున్నారా? యాజ్ ఎ షెఫ్ ఎస్, చూడాలి కదా, అవును. మీరు కూడా చూడండి అన్న. మేము రుచి చూస్తూ ఆస్వాదిస్తామండి. ఓహో, సో చికెన్ జైపూరి రెడీ. జైపూరి చికెన్, రైట్? ఓకే, ఓకే, జైపూరి చికెన్ రెడీ. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? జైపూర్ చికెన్ తయారు చేసుకునే విధానం. ముందుగా చికెన్ లో ఉప్పు, కారం, పసుపు, సోంపు పొడి వేసి బాగా కలిపి కాసేపు పక్కన ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ముందుగా సిద్ధం చేసుకున్న చికెన్ మిశ్రమం వేసి ఉడకనివ్వాలి. దీనిలో టమాటో పేస్ట్, జీడిపప్పు పేస్ట్, సోంపు పొడి వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే జైపూర్ చికెన్ రెడీ. సో జైపూరి చికెన్ కూడా రెడీగా ఉంది. ఆల్మోస్ట్ నేను కూడా రెడీగానే ఉన్నాను. సో ఇప్పుడు గ్రేవీ మాత్రం ట్రై చేస్తే సరేనా? మీ ఇష్టం అండి, ఎలా అయినా. రిచ్ గ్రేవీ, మీకు కొంచెం ఆయిల్ తక్కువ వేసాను, లేకపోతే పైన మీకు టూ మచ్ ఆయిలీ ఉంటుంది. అందరూ హెల్త్ కాన్షియస్. చేపల పులుసు అంటే నూనె కావాలి, కానీ చికెన్కి కానీ దీనికి ఏమి ఆయిల్ తక్కువ అవడం వల్ల ఏదో టేస్ట్ తగ్గిందని నాకేం అనిపించట్లేదు రావు గారు. అయితే నేను ఇందాక జీడిపప్పు పేస్ట్ వేస్తున్నప్పుడు స్వీట్ వస్తుందేమో అని అనుకున్నాను నేను. సో తింటున్నప్పుడు ఫస్ట్ నోటు తగలంగానే కొంచెం తీయగా అనిపించిన, తింటుండ్రు అంటాం కదా, అంటప్పుడు కారం కూడా వస్తుంది. సో స్వీట్గా ఉంటుంది అనేది ఏమీ లేదు. సో కారం, స్వీట్ అన్ని సమపాళల్లో ఉన్నాయన్నమాట. సోంపు ఎస్, సోంపు కూడా మన అన్నం తిన్నాక లాస్ట్లో సోంపు తింటాం, కానీ ఇది తింటున్నప్పుడు సోంపు ఫ్లేవర్, కారం, జీడిపప్పు ఫ్లేవర్ కూడా తగులుతుంది అనమాట తింటున్నప్పుడు, టేస్ట్తో పాటు కారం కానీ. సో చాలా బాగుంది నిజంగానే. రావు గారు అన్నట్టుగా చపాతీలు కానీ రోటీస్తో కానీ చాలా బాగుంటుంది ట్రై చేస్తే మాత్రం. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. నమ్మి ట్రై చేయొచ్చండి, అంతే మరి, అదన్నమాట సంగతి. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఒక్కోసారి వెక్కిళ్ళు ఎంతకీ తగ్గకుండా వేధిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఈ చిట్కా ఫాలో అవ్వండి. ఒక స్పూన్ పంచదార నోట్లో వేసుకుని మెల్లగా కనుక ఆ రసం మింగుతూ ఉన్నట్లయితే వెక్కిళ్ళు తగ్గిపోతాయి. ఇవాల్టి ఎపిసోడ్ లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువల గురించి ఫుడ్ గైడ్ లో తెలుసుకుందాం. ఈ రోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ చిక్కుడు మటన్ కర్రీ. మటన్ వచ్చేసి లో క్యాలరీ ప్రోటీన్ సోర్స్. నాన్ వెజిటేరియన్ సోర్సెస్లో 100 grams ఆఫ్ మటన్లో మనకి 20 to 25 grams ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. అలాగే క్యాలరిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకవేళ మనం చూస్తే మటన్లో 100 grams విల్ గివ్ 130 to 150 కిలో క్యాలరీస్ అండి. సో ఓవరాల్గా కూడా మినరల్ పాయింట్ ఆఫ్ వ్యూ, వైటమిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మటన్లో చాలా వరకు ఎక్కువగా ఉంటాయి. అంటే వైటమిన్ డి, లేదంటే వైటమిన్ ఈ, వైటమిన్ కే, ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే కాల్షియం సోర్స్ కూడా మనకి మటన్ నుంచి చాలా వరకు కాల్షియం వస్తుంది. ఐరన్ రిచ్ కూడా చాలా వరకు, వైటమిన్ B12 కూడా మనకి మటన్లో ఉంటుంది. సో దీంట్లో మనం వాడుతున్న అనదర్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చిక్కుడుకాయ అండి. చిక్కుడుకాయ రిచ్ సోర్స్ ఆఫ్ ఫైబర్ రిచ్ కాకుండా పొటాషియము, మ్యాంగనీస్, కాపర్ ఇవన్నీ కూడా మనకి కావాల్సినంత అమౌంట్లో చిక్కుడుకాయలో ఉంటుంది. సో ఫైబర్ పాయింట్ ఆఫ్ వ్యూ రిచ్ సోర్సే కాకుండా మిగతావి కూడా, అంటే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా మనకి చిక్కుడుకాయ నుంచి లభిస్తుంది. సో ఇట్స్ అ గుడ్ కాంబినేషన్
రెసిపీ. అందరూ కూడా ఈ రెసిపీ పోర్షన్ సైజ్ దృష్టిలో పెట్టుకొని తీసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ రెసిపీ బీరకాయ రొయ్యల కూర. సో రొయ్యల్లో మనకి కొలెస్ట్రాల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకవేళ చూస్తే 100 grams ఆఫ్ రొయ్యల్లో 150 mg వరకు మనకి కొలెస్ట్రాల్ ఉంటుంది. అదే ప్రోటీన్స్ ఒకవేళ మనం చూస్తే 19 to 22 grams ఆఫ్ ప్రోటీన్ 100 grams ఆఫ్ రొయ్యల్లో ఉంటుంది. అదే కాకుండా మనం ఈ రెసిపీలో యాడ్ చేస్తున్న అనదర్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి రిచ్ గాడ్ అంటే బీరకాయ అండి. సో బీరకాయ నాట్ ఓన్లీ ఫైబర్ నుంచి కాకుండా కూడా మనం పొటాషియం సోర్స్ కూడా చాలా వరకు మనకి బీరకాయలో ఉంటుంది. మినరల్స్ అండి, చాలా వరకు మనకి మినరల్స్ బీరకాయ నుంచి లభిస్తాయి. సో గుడ్ ఇన్ ఫైబర్. అలాగే సీ ఫుడ్ నుంచి మనకి ఈ రొయ్యల నుంచి ప్రోటీన్స్ లభిస్తుంది. సో గుడ్ కాంబినేషన్ రెసిపీ. ఒక రీజన్ ఏంటంటే మనం ఈ రొయ్యల్లో యాడ్ చేస్తున్న వెజిటేబుల్ ఏదైతే ఫైబర్ యాడ్ చేస్తున్నామో, సో ఈ రొయ్యల్లో ఉన్న కొలెస్ట్రాల్కి తగ్గించడానికి ఈ ఫైబర్ ఈ బీరకాయలో ఉన్న ఫైబర్ మనకి చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో గుడ్ కాంబినేషన్ రెసిపీ. అందరూ కూడా ఈ రెసిపీ పోర్షన్ సైజ్ దృష్టిలో పెట్టుకొని తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ కీమా పరోటా. మైదాలో చాలా వరకు క్యాలరిక్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే 100 grams ఆఫ్ మైదాలో మనకి 300 to 350 కిలో క్యాలరీస్ లభిస్తాయి. అదే కాకుండా కార్బోహైడ్రేట్స్ కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. సో ఓవరాల్గా కూడా మైదాలో ఫైబర్ తక్కువ ఉండడం వల్ల మనము ఈ రెసిపీలో ఒకవేళ మైదా బదులు వీట్ అంటే గోధుమ పిండి ఒకవేళ యూజ్ చేసినట్టుగా అయితే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా వరకు మనకి బెనిఫిషియల్గా ఉంటుంది. సో ఈ రెసిపీలో యాడ్ చేస్తున్న అనదర్ ముఖ్యమైన ఇంగ్రీడియంట్ వచ్చేసి మటన్ కీమా అండి. సో కీమా ఈజ్ రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. సో ఈ కాంబినేషన్ ఒకవేళ మనం చూస్తే కార్బోహైడ్రేట్ మనం వాడుతున్న మైదా కానీ లేదంటే గోధుమ పిండి నుంచి ఉంటుంది. అలాగే కీమా నుంచి మనకి చాలా వరకు మినరల్స్, వైటమిన్స్, ప్రోటీన్ సోర్స్ మనకి కీమా నుంచి లభిస్తుంది. సో గుడ్ కాంబినేషన్ పరోటా. అందరు కూడా ఈ పరోటా ట్రై చేయొచ్చు. సో కార్డియాక్ పేషెంట్స్ లేదంటే డయాబెటిక్ పేషెంట్స్ ఒకవేళ ఈ పరోటా ట్రై చేస్తున్నట్టుగా అయితే మైదా బదులు వీట్ యాడ్ చేయడం చాలా వరకు వాళ్ళకి బెనిఫిషియల్గా ఉంటుంది. అలాగే 1 పరోటా వరకు ఒకవేళ వాళ్ళు తీసుకుంటే సరిపోతుందండి. మిగతా వాళ్ళందరూ ఈ రెసిపీ ట్రై చేస్తున్నప్పుడు 2 పరోటాస్ వరకు వెళ్ళొచ్చు. చిన్నపిల్లలకి ఇది చాలా వరకు హెల్దీ రెసిపీ. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్కి ఇది చాలా వరకు హెల్దీ రెసిపీ. అందరూ కూడా ఈ రెసిపీ 2 పరోటాస్ వరకు చూసి తీసుకుంటే సరిపోతుంది. ఈరోజు మనం చూసిన నెక్స్ట్ రెసిపీ జైపూర్ చికెన్. చికెన్ వచ్చేసి కంప్లీట్ ప్రోటీన్ సోర్స్ అండి. ప్రోటీన్ పరంగా మనం ఒకవేళ చూస్తే 100 grams ఆఫ్ చికెన్ మనకి 20 to 25 grams ఆఫ్ ప్రోటీన్స్ ఇస్తుంది. అదే కాకుండా క్యాలరిక్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా 100 grams కుక్డ్ వెయిట్లో మనం తీసుకుంటే 200 to 250 క్యాలరీస్ వరకు మనకి లభిస్తాయి. సో క్యాలరీసే కాకుండా మనకి చికెన్లో చాలా వరకు వైటమిన్స్ కూడా ఉంటుంది. ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్, వైటమిన్ ఏ కానివ్వండి లేదంటే వైటమిన్ కే అయినా, ఐరన్ సోర్స్ కూడా మనకి చికెన్లో చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. సో ఇట్స్ అ గుడ్ ఓవరాల్గా కూడా ఇట్స్ అ గుడ్ రెసిపీ. ఈ రెసిపీలో మనం యాడ్ చేస్తున్న అనదర్ ఇంగ్రీడియంట్ వచ్చేసి జీడిపప్పు పేస్ట్ అండి. సో జీడిపప్పు మనకి హై ఇన్ క్యాలరీస్, అలాగే హై ఇన్ ఫ్యాట్, మినరల్స్లో కూడా చాలా వరకు రిచ్గా ఉంటుంది. సో ఇట్స్ అ న్యూట్రియంట్ పాయింట్ ఆఫ్ వ్యూ రిచ్ రెసిపీ. ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల కార్డియాక్ పేషెంట్స్ కానివ్వండి లేదంటే డయాబెటిక్ పేషెంట్స్ 1 to 2 pieces లేదంటే వితిన్ 100 grams లోపల ట్రై చేస్తే సరిపోతుందండి. రావు గారు, మన పార్టిసిపెంట్స్ చేసిన 2 వంటలు చాలా బాగున్నాయి. అలాగే మీ కీమా పరాటా కానీ జైపూర్ చికెన్ కానీ అదరహో. థ్యాంక్ యూ అండి. సో మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్ గా మీకు నచ్చుతాయి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించవలసిన చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాల్టి ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మంచి వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.